హలో అండి, ఈ వీడియోలో వచ్చేసి నా టైలరింగ్ జర్నీ గురించి, అసలు నేను టైలరింగ్ ఎందుకు నేర్చుకున్నాను అంటే నేర్చుకోవడానికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో అనేది చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకైతే టైలరింగ్ నేర్చుకోవడం వల్ల చాలా యూజ్ అయిందండి. ఎందుకు అనంటే మేము వచ్చేసి 3 మెంబర్స్ అన్నమాట, సిస్టర్స్మి. అండ్ మా అమ్మ 4 మెంబర్స్ ఉంటాం కదా. 4 ఆడవాళ్ళు ఉంటే ఎంత ఖర్చు ఉంటుందో మీకు తెలుసు కదండి. బయట టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవాలంటే వాళ్ళు టైంకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నచ్చిన డిజైన్ కుట్టొచ్చు, కుట్టకపోవచ్చు. అదే మనం నేర్చుకొని మనకి నచ్చిన డిజైన్ కుట్టుకొని టైంకి అయితే కుట్టేసుకుంటాం కదండి. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 3 మెంబర్స్ అంటే 3 ఆడపిల్లలు ఉన్నాం కాబట్టి ఖర్చు అనేది కొంచెం తగ్గిందనమాట, అంటే బట్టల విషయంలో. ఎందుకంటే మనం మెటీరియల్ కొని టైలర్కి ఇచ్చి అది కాస్ట్ ఎక్కువైపోతుంది కదండి. అందుకనేసి అసలు ఎస్పెషలీ నేనే ఎందుకు నేర్చుకున్నాను అని అంటే, నాకు ఒక అక్క ఒక చెల్లి అనమాట. వాళ్ళిద్దరు వచ్చేసి హాస్టల్లో ఉంటారు. నేనైతే ఇంటి దగ్గర డే స్కాలర్గా కాలేజ్కి అంటే స్కూల్ కానివ్వండి మొత్తం అలాగే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేనైతే 2012లో నా టైలరింగ్ అంటే 2012లో నేర్చుకున్నాను. నేను ప్రాపర్గా స్టార్ట్ చేసింది అంటే మిషన్ తెచ్చుకొని అన్నీ ప్రాపర్గా మంచిగా స్టార్ట్ చేసింది 2013 అనమాట. అప్పటి నుంచి ఇప్పటికీ కుడుతూనే ఉన్నానండి. అండ్ ఇంకొక బాధ ఏంటంటే, నాకు మ్యారేజ్కి ముందు అన్నీ అంటే అక్క కానీ చెల్లి కానివ్వండి అమ్మకి ఏది కావాలంటే అది కుట్టించేదానండి. బట్ ఇప్పుడు మ్యారేజ్ అవ్వడం వల్ల నాకు అవేమీ సెట్ అవ్వట్లేదు. మళ్ళీ బ్యాక్ లాగే మొత్తము బయట ఇవ్వాల్సి వస్తుంది, అంటే అక్క చెల్లి అండ్ అమ్మ. నాకు అది ఒక్కటే చిన్న బాధ అనమాట, అయ్యో ఇప్పుడు కుట్టించలేకపోతున్నానే అనేసి. అండ్ నాకు నచ్చిన డిజైన్స్ అయితే నేను డిజైన్ చేసుకునేదాన్ని, స్టిచ్చింగ్ చేసుకునేదాన్నండి. కాలేజీలో వాళ్ళు కానివ్వండి అందరూ చాలా బాగున్నాయి నీ డ్రెస్సులు అలా అనేవాళ్ళు అనమాట. నార్మల్గా అయితే ఆవిడ 6 months నేర్పిస్తానని చెప్పారు. అప్పట్లోనే నాకు 6,000 ఏమో పే చేయమని చెప్పారండి. 6,000 పే చేసాము. కానీ నేను మిషన్ నేర్చుకుంది అన్నీ ప్రాపర్గా మంచిగా నేర్చుకుంది 2.5 monthsలోనే నేను మిషన్ అనేది నేర్చుకున్నానండి. అంటే ఆవిడ చెప్పేదాన్నే కాకుండా నేను ఆవిడ కుట్టేవి కూడా అక్కడ నిలబడి చూసేదాన్ని అనమాట. అంటే మా బ్యాచ్ వచ్చేసి 5 members ఉన్నామండి. అంటే చాలా తక్కువ ఉన్నామన్నమాట అప్పట్లో. అంటే నేను జాయిన్ అయినప్పుడు 5 members ఉన్నామన్నమాట. ఆ 5 membersకి ఆవిడ కటింగ్ ఒకేసారి చెప్పేవాళ్ళు. అండ్ ఒకరి తర్వాత ఒకరు ఆ మిషన్ మీద కుట్టుకోవాలన్నమాట ఆవిడ చెప్పినవి. నాకైతే బ్లౌజ్ అయితే ఒక్కసారి చెప్పారండి. నాకు చాలా బాగా గుర్తుంది ఇప్పటికీ. ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది చేయిస్తారనమాట. పేపర్ కటింగ్ చేయిస్తే కొంచెం మంచిగా వస్తుంది. డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేసి ఇచ్చారంటే అంత మంచిగా రాదనమాట. నేను పేపరు ఒక 3-4 times అయితే కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా క్లాత్ అనేది కట్ చేసి ఆవిడ కుట్టేది చూయించారనమాట. ఒకసారి చూయించారు, ఇంకా అలా నేను స్టార్ట్ చేశానండి. నాతో పాటు ఉన్న వాళ్ళకి రాలేదు బ్లౌజ్ కుట్టడం. వెంటనే నేనైతే నేర్చేసుకున్నాను. అండ్ నేను స్టార్టింగ్లో కూడా అంటే బయట వాళ్ళు ఇస్తారు కదండి, అలా చెడగొట్టడం కానీ అలాగేం చేయలేదన్నమాట. చాలా పర్ఫెక్ట్గా కుట్టాను. ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు మిషన్ కుట్టుకుంటూనే నేను కాలేజ్కి వెళ్ళేదానండి. అంటే డిగ్రీ కాలేజ్ వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూన్ ఖాళీ ఉంటాం కదా, ఆఫ్టర్నూన్ మిషన్ కుట్టేదాన్ని. అండ్ మార్నింగ్ మళ్ళీ రొటీన్గా కాలేజ్కి వెళ్ళేదాన్ని. అలా నా టైలరింగ్ ఆపకుండా ఎక్కడ అంటే ఆపలేదన్నమాట నా టైలరింగ్ అనేది. నా టైలరింగ్ కంటిన్యూ చేస్తూ నా స్టడీ కూడా కంటిన్యూ చేశానండి. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే పీజీ కంప్లీట్ చేశాను. బట్ అయినా ఇప్పటికీ నేను టైలరింగ్ అంత ఇష్టం అనమాట నాకు. టైలరింగ్ అంటే ఇప్పటికీ నేను టైలరింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే గోవాలో టైలరింగ్ చేస్తున్నానండి. అంటే ఇక్కడ ఏంటంటే నేను రీసెంట్గా వచ్చాను కాబట్టి అంతమందికి తెలియలేదన్నమాట. అందుకే కొంచెం కస్టమర్స్ తక్కువ వస్తున్నారు. బట్ ఒకసారి నా స్టిచ్చింగ్ అనేది చూసారంటే నెక్స్ట్ టైం కూడా నా దగ్గరికే వస్తారండి వాళ్ళు. అది నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను టైం ఎక్కువ తీసుకున్నా సరే నాకు స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. అంటే ఎంత లేట్ అయినా సరే నేను దానికి టైం అనేది స్పెండ్ చేస్తాను. హడావిడిగా కుట్టేసి అయిపోయింది వచ్చి తీసుకెళ్ళండి అలా కాదండి. అది బ్లౌజ్ కుట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి వేసుకొని దాన్ని రిజల్ట్ ఎలా ఉందనేది తెలుసుకుంటాను. ఇచ్చేసిన తర్వాత మన మనీ మనకు వచ్చేసాయి కదా అని చెప్పేసి నేను సైలెంట్గా ఉండను. అదొక్కటి నాకు అంటే వాళ్ళు అది ఇష్టపడతారనమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే అప్పట్లోనే ఫాల్ వేస్తే 30 రూపీస్ ఎంతో ఉండేదండి, అంటే 2013 అప్పట్లో. ఇప్పుడు 60 రూపీస్ ఉందన్నమాట గోవాలో. అండ్ ఎంత కష్టపడి కుట్టినా కానీ చాలామంది ఏం చేస్తారంటే అంత అనేసి బేరాలు ఆడుతుంటారనమాట. ఎందుకు అనంటే పాయింట్అవుట్ చేస్తున్నాను దీన్ని అంటే, ఇంట్లో కుట్టే వాళ్ళని ఒకలా చూస్తారండి, బయట కుట్టే వాళ్ళని ఒకలా చూస్తారండి. బయట కుట్టినా ఇంట్లో కుట్టినా సేమ్ ఒకేలా కుడతారు కదా, అదొక్కటి అర్థం చేసుకొని ఎందుకు మనీ ఇవ్వరు వీళ్ళు అనేసి నాకు ఒక ఫీలింగ్ అనేది ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవ్వరనమాట. గోవాలో అంటే మన సైడ్ వచ్చేసి మా విలేజ్ సైడ్ వచ్చేసి ఒక అంటే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే 120 అంట, ఇక్కడ వచ్చేసి 350 కూడా కాదండి, లైనింగ్ అవన్నీ మనం వేస్తే అలా కొంచెం వేరుగా ఉంటాయి అన్నమాట. కానీ మీ విలేజ్లో ఎంత కాస్ట్ తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి. గోవాలో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. గోవాలో ఎవరైనా ఉంటే అంటే తెలుగు వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఆవిడ అంటే నాకు టైలరింగ్ నేర్పించిన ఆవిడ ప్లెయిన్ బ్లౌజ్ ఒకటే నేర్పించారనమాట. నేను అలా యూట్యూబ్లో చూసుకుంటూ నేను కొంచెం డెవలప్ చేసుకున్నానండి నా స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఏ డిజైన్ అయినా సరే నేను కుట్టేయగలను. అండ్ జస్ట్ ఒకసారి చూసానంటే అది నాకే కాదండి, ఎవరికైనా సరే టైలరింగ్ చేసే వాళ్ళకి జస్ట్ కొంచెం ఐడియా ఉంటే చాలు అలా దూసుకెళ్ళిపోతారనమాట. అలా నా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. నాకు ఇష్టం అనమాట, అంటే డిజైన్స్ వెరైటీ డిజైన్స్ కుట్టడం నాకు ఇష్టం అనమాట. అండ్ నాకు ఒక పాప ఉంది, పాపకు కూడా నాకు ఇష్టం వచ్చినట్లు నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటానండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్తుందనమాట. మీరు నాకు అందరూ సపోర్ట్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నా వీడియోస్ కనుక చూస్తే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందండి. ఎందుకంటే బిగినర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఎలాగైనా సరే కొంచెం వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలాగైనా సరే కుట్టేసుకుంటారు, వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. కానీ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. అందుకే నేను బిగినర్స్కి ఎలా అయితే అర్థమవుతుందో ఆ వేలో నేను వీడియోస్ అయితే పెట్టడం జరిగిందనమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తే కూడా ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చో సింపుల్ వేలో చెప్పానండి నేను. కానీ నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అంటే ఫ్రెండ్స్ ఇచ్చేవాళ్ళనమాట, నాకు ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేసి పెట్టవా అనేసి అలా ఇచ్చేవాళ్ళనమాట. నేను కాలేజ్కి మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేవాళ్ళం అనమాట. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఇస్తారు కదా, అవి తీసుకొచ్చి ఆఫ్టర్నూనే స్టిచ్చింగ్ చేసేసి అవి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నేను రిటర్న్ చేసేదాన్ని అనమాట వాళ్ళకి. అలా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నాకు హ్యాపీగా ఉండేదండి, ఎందుకంటే వెంటనే ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనేసి అనుకుంటున్నాను అండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.